చైర్మన్లకు వివిధ పదవులు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. వేదిక ముందున్నటువంటి మా తోటి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొందో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో, ఎన్ని రకాల ఇబ్బందులతో మన పార్టీ అధ్యక్షుల వారి ఆదేశానుసారం అధ్యక్షుడి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా మనమందరం ఏ స్థాయిలో కష్టపడ్డామో మనందరికీ తెలుసు. ఆ కష్టానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం ఈరోజు కొంతవరకు సఫలీకృతం కాగలిగామనేది అందరికీ తెలిసిన విషయం. అందులో ప్రధానంగా మరి క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా క్రియాశీలక సభ్యుల విషయంలో మన అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం మరి దేశంలోనే ఆదర్శవంతమైన నిర్ణయం. ఏ పార్టీ కూడా కల్పించలేనటువంటి గొప్ప అవకాశంగా చెప్పేదాంట్లో సందేహం లేదు. సంఖ్యాబలం ముఖ్యం కాదు, సంకల్ప బలమే గొప్పదనేది ఈనాడు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు సామాన్యుడి దగ్గర నుంచి ఈ రోజు మేధావుల దాకా కూడా చర్చ జరుగుతున్న విషయం కేవలం పవన్ కళ్యాణ్ విషయాన్ని ఈ రోజు మనమంతా మర్చిపోకూడదని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అధ్యక్షుల వారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనమందరం కష్టపడదాం. భవిష్యత్తు రోజుల్లో లక్ష్యానికి చేరుకుందాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.